స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా ఎంపికైన అంగన్వాడీ వర్కర్స్ కు నియామక పత్రాలు అందించిన ప్రభుత్వ విప్. ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా పనిచేయాలని యనమల దివ్య పిలుపు. దేవాదాయ శాఖ మంత్రి జన్మదిన వేడుకలు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో వేద ఆశీర్వాదం. సింహాచలం ఈవోపై విశ్వ హిందూ పరిషత్ మండిపాటు. హుండీల లెక్కింపు సమయంలో నిబంధన పాటించలేదని ఆరోపణ. ఆందోళన బాటలో అంగన్వాడీ వర్కర్స్. డిమాండ్ల సాధన కోసం పోరుబాట. మాతా శిశు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రచయిస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఆ దిశగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పౌష్టికాహారం సరఫరా చేయడంతో గర్భిణులు, బాలింతలు, తల్లి బిడ్డల కోసం శ్రేష్టమైన పథకాలను అమలు చేస్తున్నారని తేటకుంట క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ కు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా తెలిపారు. మాతా శిశు సంక్షేమం కోసం ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ప్రభుత్వ లక్ష్య సాధనకు అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కోరారు. తుని మండలం టీడీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సిడిపిఓ అధ్యక్షతన తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సీనియర్ యనమల రాజేష్తో కలిసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొత్తగా ఎంపికైన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కు నియామక పత్రాలు అందజేసిన ఆమె అంగన్వాడీ కేంద్రాల వర్కర్స్కు ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న రమేష్, బోడాల జమీలు, అరిగెల నరసింహమూర్తి, తమరాణ వరలక్ష్మి, కోడా వెంకటరమణ, చొక్కా జగన్నాథం, ఎజ్జల రమణ, చోడిశెట్టి శేషగిరి, దొంగబాబు, తుమ్మలపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని బాగా చూసుకోండి, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. పిల్లల్ని బాగా చూసుకోండి. అలాగే గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పోషకాలన్నీ కూడా గవర్నమెంట్ ఇంత సదుపాయాలు అందిస్తుంది కాబట్టి మీరు ఎక్కడ గ్యాస్ కాకుండా ఎలక్ట్రికల్ వాడే విధంగా సదుపాయాలు అందిస్తుంది కాబట్టి ఈ సదుపాయాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని పిల్లల్ని బాగా చూసుకోండి. గర్భిణీ స్త్రీని కూడా చక్కగా చూసుకొని మంచి పేరు తీసుకుంటాము. మా పేరు నీ పెట్టండి. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి స్వాగతం, నమస్కారం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, మా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, వీళ్ళు పోస్టింగ్ వచ్చిన కొత్తగా వచ్చిన మా హెల్పర్స్కి, పత్రిక విలేకరులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారండి. మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంగన్వాడీ కేంద్రం వాళ్ళకి చాలా ప్రామిసింగ్ చేశారు. అందులో భాగంగానే వాళ్ళకి గ్యాస్ అది చాలా మనకి యుద్ధ కారణంగా గ్యాస్ అది ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడాను ఇండక్షన్ స్టవ్, అదేవిధంగా దానికి ఉపయోగపడే కుక్కర్లు అవి కూడాను సప్లై చేసి ఉన్నారు. అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలకి, హెల్పర్లకి యూనిఫామ్స్ కూడా వస్తున్నాయండి. ఈరోజు వస్తే మేడం గారి చేతుల మీద డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ మేడం గారి ప్రజావేదికలు ఎక్కడో ఇద్దామని నిర్ణయించుకున్నాము. అయితే మనకి మన ఎమ్మెల్యే గారు కూడాను ప్రతి విషయంలో మాకు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్గా ఉన్నారు. మేడం ఇది ఇలా అంటే ఏమీ దానికి అడ్డు చెప్పకుండా మీరు అలాగే ఎలా మీరు రూల్ ప్రకారం చేసుకోండి అమ్మా, ఏం పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, మా సైడ్ నుంచి ఏమీ రాదని భరోసా ఇచ్చారు. అలాగే కంటిన్యూ కూడా అవుతున్నారు. రాబోయే కాలంలో కూడాను మేడం గారు మనకి అన్ని విధాల మేడం సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే నాకు మొత్తం 4 మండలాలు నా జ్యూరిడిక్షన్లో ఉన్నాయి. 4 మండలాల్లో కూడాను ప్రజాప్రతినిధులు కూడాను మేడం గారి సూచనల మేరకు మా వర్కర్స్ కానీ మా స్టాఫ్ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగజేయట్లేదు. చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ముందు రాబోయే కాలంలో కూడా ఇలాగే మేడం గారు ఆశీస్సులతో
అధికారులు మా స్టాఫ్కి మాకు తమ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సత్యదేవుని ఆశీస్సులు అందజేశారు. అన్నవరం దేవస్థాన అధికారులు ఈవో ఎన్ చక్రధర్రావు ఆధ్వర్యంలో కొంతమంది అధికారులు వేద పండితులు మంగళగిరిలో ఉన్న మంత్రి చాంబర్కు వెళ్లి మంత్రి ఆనంను కలిశారు. అనంతరం వేద పండితులు మంత్రికి ఘనంగా వేద ఆశీర్వచనం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ కమిషనర్ కె రామచంద్రమోహన్ సమక్షంలో ఈవో చక్రధర్రావు మంత్రికి స్వామివారి విశేష వస్త్రంతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు. దేవేషు దేవేషు మా సుకృతమో సుకృతం మా దేవేషు సుకృతనిధిషు కృతం మా దేవేషు దేవేషు మా దేవేషు ప్రోతాత్ ప్రోతాత్ దేవేషు మా దేవేషు ప్రోతాత్ దేవేషు ప్రోతాత్ ప్రోతాత్ దేవేషు దేవేషు ప్రోతాతిథి ప్రోతాత్ దేవేషు దేవేషు ప్రోతాతిథి ప్రోతాతిథి ప్రోతాత్ ప్రోతాతిథి దేవేభ్యో దేవేభ్య ఇది ప్రోతాత్ ప్రోతాతిథి దేవేభ్యః ఇది దేవేభ్యో దేవేభ్య ఇది దేవేభ్య ఏవైవ. ఏకమో భవతి శతమితి శతంతి గమాయుర్వరుజయేనాముద్ధయంతి శతమేన దేవ శతాశతంతి గమాయుః సుకృతమో సుకృతం మా దేవేషు దేవేషు మా సుకృతమో సుకృతం మా దేవేషు సుకృతనిధిషు కృతం మా దేవేషు దేవేషు మా దేవేషు ప్రోతాత్ ప్రోతాత్ దేవేషు మా దేవేషు ప్రోతాత్ దేవేషు ప్రోతాత్ ప్రోతాత్ దేవేషు దేవేషు ప్రోతాతిథి ప్రోతాత్ దేవేషు దేవేషు ప్రోతాతిథి ప్రోతాతిథి ప్రోతాత్ ప్రోతాతిథి దేవేభ్యో దేవేభ్య ఇది ప్రోతాత్ ప్రోతాతిథి దేవేభ్యః ఇది దేవేభ్యో దేవేభ్య ఇది దేవేభ్య ఏవైవ. రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని యలమంచిలి ఎమ్మెల్యే సుందారపు విజయకుమార్ ఆరోపించారు. సనాతన ధర్మం హిందూ తత్వంపై వైకాపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రకాష్ రాజ్, జడ శ్రావణ్లు పెయిడ్ ఆర్టిస్టులని ఆయన ఎద్దేవా చేశారు. కొంతమంది యూట్యూబర్లు పెయిడ్ యూట్యూబర్లు ఎవరైతే జోసఫ్, ప్రశ్న రావణ్ అనేవాడు పెయిడ్ యూట్యూబర్లు, అలాగే పక్క రాష్ట్రానికి చెందిన పెయిడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ కూడా మరి మీ అందరికీ అర్థమే ఉంటుంది. వీళ్ళందరికీ ఏంటి సంబంధం? ఇతను క్రిస్టియన్, అతను క్రిస్టియనే. సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా మాట్లాడి, టెంపుల్స్ మీద ఇష్టానుసారంగా మాట్లాడి, దేవుళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడి అసలు ఏం పని వీళ్ళకని అడుగుతా ఉన్నాను. ఏం పని? రాజ్యాంగం చెప్పిందా మతాల మీద దేవుళ్ళ మీద తిట్టమని? దారుణంగా ఎందుకు తిడతా ఉన్నారు వీళ్ళు? ఏం పని? అంత పర్సనల్ పని ఏంటి? ఏమొచ్చింది వీళ్ళకి? అంత కష్టం ఏమొచ్చింది? అంత పర్సనల్ ఇష్యూ ఏమొచ్చింది వీళ్ళకి? ఇది కుట్ర కాకపోతే ఇంకేంటని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి పేమెంట్లు వస్తున్నాయి? ఏలూరులో దళిత క్రిస్టియన్ శంకారావు అని పెట్టి జాడాశ్రమను మీరు ఆ రోజు చూసే ఉంటారు. ప్రభుత్వంగా ఎవరైతే మాట్లాడారో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం మొదలు పెట్టారు. దళిత క్రిస్టియన్లను మాట్లాడినప్పుడు వాళ్ళ బాగోగుల గురించి కానీ, వాళ్ళకి ఏమైనా ఉన్న కష్టాల గురించి కానీ, వాళ్ళ గురించి మాట్లాడాలి. కానీ ఊరికే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారి మీద దారుణంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. కేవలం పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ మీద పెట్టుకొని చేసే పరిస్థితులు ఇవన్నీ. దేనికి? ఇది కుట్ర కాకపోతే దేనికి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే
సనాతన ధర్మం కోసం మాట్లాడతారు, దేశం కోసం మాట్లాడతారు, దేశం కోసం పనిచేస్తూ ఉంటారు. ఇతన్ని పూర్తిగా ఎదుర్కోవాలంటే దేనికి? వాళ్ళకి ఆయన ఏదైతే సనాతన ధర్మం పట్టుకున్నారో, ఏదైతే దేశభక్తి కోసం పట్టుకున్నారో, వాటికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరిగితేనే కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేదైతే. ఇది క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఇదే ఎవరైతే రావన్నో, ప్రశ్న రావన్నో, జోసఫ్ ఆయన పేరు, అతగాడు నీ దేశం నాకు దేశం అంటే ఇష్టం లేదు. దేశం అంటే ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? నువ్వు రాముడి గురించి మాట్లాడుతావు, ఏదేదో మాట్లాడుతుంటావు. ప్రకాష్ రాజ్ ఏదేదో మాట్లాడుతుంటాడు. అరే నేను అడుగుతున్నాను, నువ్వు అన్ని మాట్లాడతావు కదా, అసలు నీకు సనాతన ధర్మం తెలీదు, నీకు అసలు దేవుడి గురించి తెలుసా? హిందూ దేవుడి గురించి కానీ సనాతన ధర్మాల గురించి కానీ మీరు చదువుకోవాలి, మీరు నేర్చుకోవాలి అని అంటే, అందులో సాంప్రదాయాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ జీవితం కాదు, కొన్ని తరాలకు సరిపోవు. సగం మిడపెట్టి జ్ఞానాలతో ఏటో మాట్లాడి 10 మంది ఎవరో ముందేసుకొని నవ్వుకొని వాళ్ళు అనవసరంగా వాళ్ళ తప్పుదారి పట్టించి ఏం పడుతుంది మాట్లాడడం అంటే ఏమొచ్చింది నీకు అని అడుగుతున్నా. యువర్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్, పెయిడ్ ఆర్టిస్ట్. ఈ కుట్ర 100% సింహాచలం దేవస్థానం ఈవో వెంకట్రావు నిబంధనలు అతిక్రమించారా? హుండీల లెక్కింపునకు ఉంగరాలతో వెళ్లిన ఈవో నిబంధనను అతిక్రమించినట్టే భావించాల్సి వస్తుందని విశ్వ హిందూ పరిషత్ అంటుంది. ఆలయాల హుండీల్లో కానుకల్ని లెక్కించే సమయంలో నిర్దిష్ట నియమాల్ని పాటించాలి. ఆ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టేందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరి. అంతేకాకుండా లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే పురుషులు షర్టు వేసుకోకూడదని, మహిళలు పురుషులు తమ వెంట నగదు తీసుకెళ్లకూడదని, బంగారు వెండి ఆభరణాలు ధరించకూడదని నిబంధన ఉన్నాయి. అయితే వీటికి విరుద్ధంగా సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లపల్లి వెంకట్రావు ఈ నిబంధన తుంగలో తొక్కారు. తాజాగా బుధవారం చేపట్టిన లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఈవో కుడి చేతి ఉంగరపు వేలు, మధ్య వేలకు బంగారు ఉంగరాలు ధరించి హాజరవడం చర్చనీయాంశంగా మారింది. పేరు పూడిపెద్ది శర్మ, విశ్వ హిందూ పరిషత్ మందిర్ అర్చక పురోహిత్ సురక్ష ప్రముఖ. మరి ఈరోజు 2 రోజుల నుంచి పేపర్లో ట్రోల్ అవుతున్నటువంటి విషయం చూస్తూ ఉంటే, ఈవో గారు ఉంగరాలు పెట్టుకొని ఉండి లెక్కింపుల్లో పాల్గొనడం, 2 విధుల్లోకి ఆయన వచ్చేటప్పుడు టీషర్ట్లు వేసుకొని విధులు నిర్వహిస్తూ ఉండడం, ఏదో శోభన పెళ్లి కొడుకుల్లాగా తిరగడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ఉండి లెక్కింపుల్లో చేతికి ఉంగరాలు కానీ, ఇవి ఇతర వస్తువులు కానీ, బంగారం వస్తువులు కానీ, వాల్యుబుల్ వస్తువులు కానీ పెట్టుకొని రాకూడదు అనేటువంటిది కొన్ని ఏళ్ల తరబడి నియమ నిబంధనల్లో ఉన్నటువంటి విషయం. 2, ఈ ఈవో గారుకి తెలీదా ఉండి లెక్కింపుల్లోనూ మనం బంగారం ఉంగరాలు పెట్టుకోకూడదని? లేకపోతే ఈరోజు భక్తులు ప్రశ్నిస్తున్నారు, ఉండిలో వచ్చినటువంటి ఉంగరాలు కానీ ఈయన చేతికి తీసి పెట్టుకున్నారా అనే అనుమానం కూడా ఉంది అని అంటున్నారు. మరి అక్కడ చేతిని పెట్టుకున్నారా, లేకపోతే ఈయన చేతిని పెట్టుకొని వచ్చిన ఉంగరాలా? అసలు ఎటువంటి బంగారం వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, కాస్ట్లీ వస్తువులు కానీ పెట్టుకొని రాకూడదు. కేవలం ఒక కట్ బనేను పంచెతోని ఉండవలసినటువంటి ఈవో గారు అక్కడ ఆ ఉంగరాల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? ఆ ఉంగరాలు ఎక్కడవి అని భక్తులకి అనుమానంగా ఉన్నది. భక్తులందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, ఏం మీరు అడగరా విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది అని. మరి ఈయన మామూలు అప్పుడు కూడా నుదిటిన తిలకధారణ ఉండదు, మరి ఎందుకు ఉండదు అనేది అర్థం కావడం లేదు. దేవాలయానికి ఈయన కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారా, లేదా కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓగా పనిచేస్తున్నారా అనేది గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలెక్టర్ ఆఫీసులో ఒక డిఆర్ఓగా పనిచేస్తే ఆయన నుదిటిన తిలకం ఉందా లేదా అనేది మేము అడగం. కానీ ఇక్కడ దేవాలయంలో కార్యనిర్వహణాధికారిగా వచ్చినప్పుడు అనునిత్యము ఉదయం లేచి పైకి వస్తున్నప్పుడల్లా టీషర్ట్ వేసుకొని ఉద్యోగానికి రావడం అనేది కానీ, లేదు నుదుటిన తిలకధారణ లేకుండా కనబడడం అనేది కానీ ఉండకూడదు అనేటువంటి నియమ నిబంధనలు తెలియకుండా ఈయన ఉద్యోగం చేస్తున్నారా అని అడుగుతున్నా. మరి ఇటువంటివి జరుగుతూ ఉన్నా ఇప్పుడు వచ్చినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యుల దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు. 2 రోజులైంది పేపర్లో పడి,
మరి ఇప్పటి వరకు ట్రస్ట్ బోర్డు ఈ అధికారిని ఎందుకు ప్రశ్నించడం లేదు? మరి ఈయన పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదు? ట్రస్ట్ బోర్డు పోనీ రాజకీయ ప్రమేయం, పోనీ ఇక్కడ అధికారికి కూడా రాజకీయ ప్రమేయం పూర్తిగా అండదండలు ఉన్నాయి అని అనుకుంటోంది విశ్వ హిందూ పరిషత్. గతంలో ఈయన మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి వచ్చినటువంటి వార్తకు కూడా ఈ రోజు వరకు ఆయన ఏ స్పందించారో ఏమి ఇచ్చారో కూడా రాసి ఎవరికీ తెలియలేదు. మరి ఇటువంటి అనుమానాలు ఉండేటువంటి వ్యక్తుల్ని దేవాలయాలకి కార్యనిర్వహణాధికారిగా ఎందుకు వేస్తారు? వెంటనే ఈయన్ని తీసి సరైనటువంటి కార్యనిర్వహణాధికారిని వెయ్యకపోతే విశ్వ హిందూ పరిషత్ ఉద్యమిస్తుందని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ రోడ్లెక్కారు. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి 4 రోడ్ల జంక్షన్, ఎన్టీఆర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. 2000 మందితో నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం చైతన్య యాప్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిసి నరసింహారావు, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు ఈరోజు స్కీమ్ కార్మికులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. 2018 నుంచి మోడీ ప్రభుత్వం ₹1 కూడా ఐసిడిఎస్ కార్మికులకు జీతాలు అనేది పెంచలేదు, అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు. కానీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకుంటున్నారు, ఎంపీలకు జీతాలు పెంచుకుంటున్నారు. ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. రేపు విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు మోగబోతా ఉన్నాయి. ఇటువంటి పద్ధతులు కార్మికులకు జీతాలు పెంచవనేటువంటి విధానానికి వ్యతిరేకంగా పోట్లాడుతూ ఉన్నాం. ఉన్న జీతాలు తగ్గిస్తున్నారు. సీల్ కార్మికులకు 900 కోట్ల రూపాయలు జీతాలు బకాయిలు ఉన్నారు. పెన్షనర్లకి న్యూ పెన్షన్ అనేది నో పెన్షన్. ఆ రకంగా కార్మికుల మీద, శ్రమజీవుల మీద భారాలేసి కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చేటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ విధానానికి వ్యతిరేకంగా పోట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కార్పొరేట్లకు 99 పైసలకి మన ఎకరా భూములు ఇస్తా ఉన్నారు. సబ్సిడీ పేరుతోటి విద్యుత్ రూపాయి ఇస్తున్నారు. జిఎస్టీలు రద్దు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా భూములు రిజిస్ట్రేట్ చేస్తా ఉన్నారు. అందువల్ల ఈ విధానాలకు వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా లక్షల మంది రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. 2018 నుంచి ఎందుకు జీతాలు పెంచలేదు అని అడగడానికి, నిలదీయడానికి వచ్చాం. చంద్రబాబు ప్రభుత్వం ఈ సంవత్సరం విజయవాడలో ధర్నాలో జరిగితే వేలాది మంది ధర్నాని అర్ధరాత్రి ఏకోదామున మొత్తం లారీల్లో బలవంతంగా ఈడ్చి లారీల్లో వేసి 50-70 కిలోమీటర్ల దూరంలో వదిలేయడం జరిగింది. ఈ రకంగా విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న తొలి పావంచి వద్దన్న షాపుల తొలగింపులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షాపులు తొలగిస్తే మాకు చావే శరణ్యమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రోడ్డు విస్తరణ సమయంలో బాధితులకు 13 షాపులు ఇచ్చారని, 2019లో షాపులను 3 లక్షల రూపాయలకు మా సొంత డబ్బులతో కట్టుకున్నామని బాధితులు తెలిపారు. ఈ షాపుల తొలగింపు విషయంలో జిల్లా కలెక్టర్ను, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కూడా కలిశామని, షాపుల తొలగింపు కోసం జేసీబీతో తరలించడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి బాధితులు ప్రయత్నించడం ఆందోళన కలిగించింది.
హిందూ మనోభావాలకి చాలా దెబ్బతీయడం ఆధారం అంటే ఏం చూపెడతాం? ఆధారం లేకుండా రేషన్ కార్డు ఉందా? ఆధారం కార్డు న్యాయం చేయాలి, 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 న్యాయం చేయాలి. జరిగింది. అది హిందూ మనోభావాలకి చాలా దెబ్బతీయడం అధికారులకి అందరికీ నమస్కారం. మేము పుట్టడం మేము పెరగడం అంతా కూడా ఇక్కడే. మా అమ్మాలు కూడా చదివించలేదు మమ్మల్ని. ఈ వ్యాపారం మీద ఎలాగ అలవాటు చేశారు. మేము దేనికి ఇది తప్ప బతకలేము. నలుగురు పిల్లల్ని కూడా ఇందులో కన్నాం. ఎటువంటి ఆస్కారం కూడా మాకు లేదు. ఆ దేవుడికి సేవ చేసుకో, ఆ దేవుడి పేరున మొత్తం నలుగురు పిల్లల్ని కాయా పండు అమ్ముకొని పోషించుకొని వస్తున్నాము. అప్పటికప్పుడు వచ్చి తీసేయమంటే ఇల్లు కానీ వాకలు కానీ దాన్నే నమ్ముకొని మేము ఎన్ని మందిరం అయితే ఉన్నామో అన్ని మందిరం బతుకుతున్నాము. అందరమే రోడ్డు పాలు అయిపోవాలి. మేము ఆ స్వామివారు సంవత్సరానికి 4 సార్లు దిగుతారు. అందరమే కలిపి చక్కగా ముగ్గులు వేసి అతనికి మేము పల్లెలు కూడా ఇచ్చుకొని ఆనందంగా ఇచ్చేస్తాం. అలాగే పైడితల్లమ్మ తల్లి పండగ సాటేటప్పుడు ఘట ఉత్సవాలు కూడా ఇక్కడ వరకు ఘటాలు వస్తాయి. రాత్రులు మేము తెలియజేస్తుండే అమ్మవారికి నీళ్ళు అయ్యి వేస్తాం. మేము ఏం చేసినా చచ్చిపోవడానికి తప్ప మరి ఇంకొక దారి అయితే మాత్రం కనిపించట్లేదు. దయచేసి మమ్మల్ని చంపేసి దీన్ని తీయండి, ఇంకేం వద్దు దయచేసి. ఇంకొన్ని తరాల నుంచి ఉన్నాయి, 5 తరాల నుంచి ఉన్నాయి. మమ్మల్ని బతకనివ్వకుంటున్నారు. అడ్డు ఉంటే తీసేయమన్నాము. ఇక్కడ ఉండొద్దు, ఎక్కడో తీసుకురారి అంటుండ్రు. మాకు తినడానికి తిండి వండుకోవడానికి పోయలేదు. ఏ ఆధారం లేదు. పిల్లలతో ఉన్నాం. ఇంకా చచ్చిపోవడం తప్ప రెండోది ఏమీ లేదు. మొత్తం 10 మంది పిల్లల తల్లిని మమ్మల్ని ఇలా బాధ పెట్టిస్తున్నారు. మా బాధలు ఏమో చూస్తాను. ఇదేమో వ్యాపారం. ఈ కాయ పండు అమ్ముకోవడమేమో వ్యాపారం. ఇలా నిలబడి ఇవ్వకుంటుండ్రు. గంటకి భయపిస్తుండ్రు. గంటకి ఇచ్చేస్తుండ్రు. మేము ఎక్కడికి వెళ్ళిపోగలము? ఏం చేయగలము? ఇక్కడే బతుకుతున్నాం. అక్కినేని యువ సామ్రాట్ అఖిల్ నటించిన లెనిన్ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా పట్టణంలో శుక్రవారం అక్కినేని అభిమానుల సందడి అంబరాన్నంటింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కింగ్ నాగార్జున సమర్పణలో వచ్చిన ఈ సినిమా విడుదల వేడుకలను స్థానిక అభిమానులు పండుగలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా మొదటగా ఉత్తరాంధ్ర కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు మల్ల సురేంద్ర చేతుల మీదుగా ప్రత్యేకంగా రూపొందించిన అక్కినేని టీ-షర్ట్స్ ను ఆవిష్కరించి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ కోలాహలంలో పట్టణ నాగార్జున ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సిహెచ్ అవతారం, గౌరవ అధ్యక్షులు కొనతల పూర్ణచంద్రరావు, అలాగే అనకపల్లి అఖిల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ భానుచందర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద మరి అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు, నాగార్జున గారి వారసులు, నాగచైతన్య గారి తమ్ముడు, మనందరి ముద్దుల మనవడు మరి అఖిల్ లెనిన్ చిత్రం రిలీజ్ సందర్భంగా
ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి నిన్న ఆల్రెడీ హైదరాబాద్లోని మరి అమెరికాలోని కొన్ని షోస్ చేయడం జరిగింది. చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. అఖిల్ లైఫ్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా లెనిన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అఖిల్ అంటే మన అందరికీ తెలుసు, శిశింద్రి సినిమాలో చిన్న వయసులోనే మరి కోట్లాది మంది ప్రజల్ని ఆ రోజు మరి నాగార్జునకి ఆమెనితో కలిపి శిశింద్రి సినిమాతోని కోట్లాది ప్రజల్లో వేళ చిరస్థాయిగా అఖిల్ని గుర్తుండిపోతాడు. అటువంటి అఖిల్ అంటే చిన్నప్పుడు నెలలో ఉన్నప్పుడే మరి సినిమా తెరలో నటించిన అతి తక్కువ మందిలో అఖిల్ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజు లెనిన్ చిత్రం చాలా బ్యూటిఫుల్ సినిమా, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకు ఇప్పుడు మన సినిమా చూస్తున్నాం. ఎందుకంటే ఓవర్సీస్ లో నిన్న అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో మన సినిమా రిలీజ్ అయ్యింది. మరి ముఖ్యంగా కొన్ని షోలు కూడా ప్రీమియం షోస్ చేయడం జరిగింది. మరి రిపోర్ట్స్ కూడా, రివ్యూస్ కూడా చాలా అద్భుతంగా అఖిల్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ హిట్ లెనిన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నెక్స్ట్ బాలీవుడ్ కూడా మరి ఖచ్చితంగా అఖిల్ బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తారని చెప్పి, ఎందుకంటే బాలీవుడ్ లో వెళ్ళాలంటే ముందు ఆంధ్రాలో మనం ఒక ఐడెంటిఫికేషన్ రావాలి, మన తెలుగు ప్రజల్లో ఒక ప్లాట్ఫామ్ బాగుండాలి. సో ఈ సినిమాతో అఖిల్కి 100% ది బెస్ట్ ప్లాట్ఫామ్ లెనిన్ సినిమాతో వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మా అనకాపల్లిలో అఖిలైన అభిమానులు అందరూ కూడా మరి ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఒక్క సినిమా అభిమానులే కాకుండా నాగార్జున గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమాలు కానీ, మట్టి వినాయకుల పంపిణీ కానీ, పేదవాళ్ళకి బట్టల పంపిణీ కానీ, ఏదైనా అక్కినేని నాగేశ్వర గారి కుటుంబ సభ్యుల్లో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మంచి సేవా మార్గాలు నిర్వహించే అభిమానులుగా మా అభిమానులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రజలందరినీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున గారు చాలా ప్రెస్టీజియస్ గా తీసిన చిత్రం మంచి విజయం సాధించినందుకు మరొకసారి ప్రేక్షకులందరినీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి భవిష్యత్తులో అఖిల్ ఇంకా మంచి స్టార్ హీరోగా, ఇంకా బాలీవుడ్ హీరోగా, ఎందుకంటే ఒక మంచి విగ్రహం ఉంది అఖిల్కి, మంచి హైట్ ఉంటాడు, చూడడానికి అందరిని ఆకట్టుకునే వ్యక్తి. అటువంటి మంచి ఫిగర్ ఉన్న అఖిల్ ఇంకా ముందు రోజుల్లో బాగా రాణించాలని, మంచి సినిమాలు చేయాలని, ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ కూడా అక్కినేని ఫ్యామిలీకి ఉండాలని ఈ రోజు మరి అక్కినేని నాగేశ్వరరావు గారు మరి ఆయన చేసిన సినిమాలు ఎన్నో, కొన్ని వందల వేల సినిమాలు ఈ రోజుకి కూడా మన టీవీల్లోని వారి నాగేశ్వరరావు గారి పాటలు కానీ, సినిమాలు కానీ చూసి మనం ఆనందం పొందుతాం. మరి ఆయన నాగేశ్వరరావు గారి వారసుడిగా అక్కినేని నాగార్జున గారు ఈవేళ ఎన్నో సినిమాలు చేసి ఉన్నారు. మరి వారి వారసులుగా నాగచైతన్య గారు ఎన్నో సినిమాలు చేశారు, సుశాంత్ బాబు ఎన్నో సినిమాలు చేశారు, సుమంత్ ఎన్నో సినిమాలు చేశాడు. ఇప్పుడు అఖిల్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినందుకు ఈ పండుగ వాతావరణంలో మా అనకాపల్లిలో కోలాహలమైన వాతావరణంతో మరి మేము అందరం కూడా టీషర్ట్లు అయితే కానీ, మరి బాణసంచా కానీ, ఫైర్ బ్యాలెన్స్ కానీ అన్ని కూడా చక్కగా మేము ఈ సినిమాని ఎంజాయ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగా ఎంపికైన అంగన్వాడీ వర్కర్స్ కు నియామక పత్రాలు అందించిన ప్రభుత్వ విప్. ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా పనిచేయాలని యనమల దివ్య పిలుపు. దేవాదాయ శాఖ మంత్రి జన్మదిన వేడుకలు. అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో వేద ఆశీర్వాదం. సింహాచలం ఈవోపై విశ్వ హిందూ పరిషత్ మండిపాటు. హుండీల లెక్కింపు సమయంలో నిబంధన పాటించలేదని ఆరోపణ. ఆందోళన బాటలో అంగన్వాడీ వర్కర్స్. డిమాండ్ల సాధన కోసం పోరుబాట. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.